సీఎం రేవంత్ రెడ్డి మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పలు ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు చెందిన పలువురు మహిళలు ఈ సందర్భంగా సీఎంకు తమ అనుభవాలను, సాధించిన విజయాలను వివరించారు. సరదాగా సాగిన ముఖాముఖి ముచ్చట్లను ఒకసారి చూద్దాం. ఎక్కడమే భయంగా ఉండే రోజులు పోయి బ్యాంక్ అధికారులు మీ ముంగిటికి వచ్చి మీకు లోన్లు ఇస్తున్నారంటే ఆ స్వయం సహాయ సంఘాల గొప్పదనం అని తెలియజేస్తూ ఇప్పుడు సుధమ్మ బ్యాంక్ అధికారులు వాళ్ళ దగ్గర కాదు, గ్రామాలలో వాళ్ళే బ్యాంకులు నగదు వాళ్ళే ఇస్తున్నారు. ఇంకా అడ్వాన్స్ అయ్యిండ్రు. లేదమ్మా బ్యాంకులు నడుపుతలేరు, మీరే బ్యాంక్ కాదు మరి చెప్పు ఆ సార్కు. మీరే బ్యాంక్ అయ్యారు. ఇప్పుడు ఇద్దరు కొడుకులే సార్. కట్నం తీసుకుంటావా పెళ్ళిళ్ళ? తీసుకోండి సార్. తీసుకోవా? తీసుకోండి. మాట ఇస్తున్నావా? మాటే సార్. మీకు ఇచ్చానంటే నాన్నకి ఇచ్చినట్టే సార్. అదే అమ్మ, మళ్ళా మీకు జవహర్ నగర్లో నాకు అందరు తెలుసు సార్. తెలుసుకుంటా నేను. మేమందరం మీ కాదు సార్, మీరు మాకు బాగా తెలుసు. మీరు ఎప్పుడు వచ్చినా జవహర్ నగర్ లో నేను ఉంటాను. అదే మీరు అందరు ఓటేసిండ్రు కానీ కొడుకు పెళ్ళినప్పుడు తెలుసుకుంటా నువ్వు కట్నం తీసుకున్నావా? ఖచ్చితంగా తెలుసుకోండి సార్. నేనే గ్రూప్ లీడర్గా ఉండి ఇప్పటికీ కూడా నేనే గ్రూప్ లీడర్గా మెయింటైన్ చేసుకుంటున్నాం సార్. అట్లా ఉంటుండగా నేను ఒక రెండు ఎన్నికలప్పుడు ఎవరు టికెట్ ఇవ్వలేదమ్మా? వచ్చేసారి మీ దగ్గర ఏం ఎలక్షన్ వస్తుందో జంగే ఉండా ఎవరుండ్రు? శరత్ రాసి పెట్టుకో, ఆమెకు టికెట్ ఇద్దాం ఎన్నికలలో. సరేనా? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెలకి ఎంత సంపాదిస్తున్నావు అమ్మా? నెలకు 2,50,000 సంపాదిస్తా సార్. అమ్మో, రేపు వచ్చే ఎలక్షన్కు నేను అప్పు అడగాల్సిందే. సరస్ మేళాలో పిల్లలు ఎంతమంది అమ్మా? 3 సార్. చదివిస్తున్నావా? చదివిస్తున్నా సార్. పెద్ద బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో జాయిన్ చేసిన. 2 పిల్లలు, చిన్న బాబు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓ, మంచిగా చదివించుకుంటున్నామా? పిల్లల్ని బాగా చదివించుకో. పైసలు ఎంత మిగిలిచ్చినా పిల్లలు బాగా చదివించుకొని హ్యాపీగానే ఉన్నాం సార్. థ్యాంక్ యూ. మా సార్కు విజయ డైరీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ చేసుకుండ్రి అని అంటే విలేజ్లో లాలాపేట డిస్ట్రిబ్యూటర్ ఏమో ఎన్ఎఫ్సి నగర్ ఉంది సార్. మేము అన్ని బోనస్ 4 రూపాయలు ఇస్తుర్రా ఇప్పుడు విజయ డైరీ? 10 సంవత్సరాల నుండి బోనస్ రాలేదు సార్. వస్తుంది అని ఆశ చెప్పారు, రాలేదు. దాని గురించి మా సార్ కూడా ఎదురు చూస్తుండే సార్. రైతులకు చెప్పలేకపోతున్నాం మేము కూడా. ఏప్రిల్ నెల నుంచి మీకు బోనస్ 4 రూపాయలు ఇవ్వాలని చెప్పి మొన్ననే విజయ డైరీలో వచ్చిన వాళ్ళందరికీ బోనస్ ఇస్తా అని గత ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక్కసారేమో విడత చేసింది సార్. మళ్ళీ వేయలేదు. ఇప్పుడు చెప్పలేక అందరికీ మాకు కూడా ఇబ్బంది అవుతుంది. నా సక్సెస్ స్టోరీ పాత బకాయిలు కట్టుడు జర కష్టం అనుకుంటా కానీ కొత్తవి మాత్రం నెల మీకు వచ్చేటట్టు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆయన అన్ని పెండింగ్ పెట్టుకోండి, అవి కట్టాలంటే నా నడువు వంగేటట్టు ఉంది.